వెల్కమ్ టు టీఆర్టీవీ. నేను మీ అనిల్. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే మరి కేటీఆర్ గారు మూసీ బాధితులను నిన్న కలిశారు. వాళ్ళని కలిసిన తర్వాత మరి మూసీ నది గురించి సీఎం రేవంత్ రెడ్డిని అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. నిజంగా భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మూసీ నది అయితే ఉండబోతా ఉంది. ఎందుకనంటే దాదాపుగా మూసీ నదికి పెడుతున్న ఖర్చు ఎంత అంటే 1,50,000 కోట్ల రూపాయలు, అంటే 1,50,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. దాదాపుగా 55 కిలోమీటర్ల విస్తీర్ణ అయితే మూసీ నది అయితే ఉంది. 55 కిలోమీటర్లకి వాళ్ళు పెడుతున్న బడ్జెట్ ఎంత అంటే 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెట్టారు. మరి ఇది దేనికోసం అంత బడ్జెట్ పెడతా ఉన్నారు? తెలంగాణ ప్రజలు అక్కడ సుందరీకరణ పేరు చెప్పేసి మూసీ వాళ్ళకి ఎవరైతే మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసే తీరుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే దేశంలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే వేరే రాష్ట్రంలో వస్తున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, హర్యానా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు లేవు, మరి ఆర్బీఐ బ్యాంకు లెక్క మరి తెలంగాణ సొమ్మును వాడుకునేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు, అతిపెద్ద కుంభకోణం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చాలా చర్చనీయంగా వస్తా ఉన్నాయి. మరి నిజంగానే మనం ఒకసారి మాట్లాడుకుందాం. మూసీ ఎంత విస్తీర్ణం ఉంది, మరి మూసీ అక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారని కూడా ఒకసారి చర్చిస్తే దాదాపుగా ఇందాకనే మనం మాట్లాడుకున్న తీరును చూస్తే మూసీ నిజంగా మూసీ చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఉంది మొత్తం పొడవుతా. దాదాపుగా వీళ్ళు మన గవర్నమెంట్ చెప్తున్న లెక్కలేందైతే 2,600 పైన ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ అధికార లెక్కలు ఎందుకు చెప్తా ఉన్నాయి, కాకుంటే 30,000 పైనే ఉన్నామని అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. 30,000 పైనే ఉన్నాం, 26,000 కాదు 30,000 ఫ్యామిలీలు పైనే ఉన్నాయి మూసీ పరివాహక ప్రాంతాలలో అని చెప్తా ఉంది. దీనికి కేటాయించిన డబ్బులు కూడా మనము 1,50,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. మరి ఈ 1,50,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి వీళ్ళందరినీ కూడా ఎవరికైతే ఇల్లులు కోల్పోతున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళ లక్షల విలువైన ఇల్లులు కోల్పోయినా పర్లేదు కానీ వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పంపిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు పోవడానికి సిద్ధంగా లేవన్నట్టు కూడా కొంతమంది కేటీఆర్ చెప్పారంట. అదే సార్ మేము ఈఎంఐలు కట్టుకున్నాం, దాదాపుగా 30 లక్షల ఈఎంఐలు, 50 లక్షల ఈఎంఐలు ఉన్నాయి. మరి కేటీఆర్ ఎవరు కడతారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కడుతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి మరి ఇల్లు తీసుకోమనండి అని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు, బాధపడుతున్న సందర్భాలు కనబడ్డాయి. మరి ఆ విషయాలన్నీ మరి కేటీఆర్ అక్కడ ప్రజలతో భరోసా ఉన్న బీఆర్ఎస్ భరోసా ఇస్తుంది. భరోసా మీకు మూసి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పిండు. అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఒకసారి కేంద్ర గవర్నమెంట్ చేస్తున్న సేమ్ ఇదే ప్రోగ్రాము కేంద్ర గవర్నమెంట్ కూడా చేస్తా ఉంది. దాని ఏంటంటే నమామి గంగే ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉంది. సేమ్ ఇదే విధంగా ఏదైతే మూసీ నది సుందరీకరణ చేస్తామని చెప్పారో కేంద్ర గవర్నమెంట్ కూడా అడవులను పెంచడానికి, చెరువులను ఏవైతే వ్యర్థాలు తీయడానికి, చెరువులను సుందరీకరణ చేయడానికి, ఫ్యాక్టరీలకు సంబంధించిన వ్యర్థాలని వేరే రకంగా వేయడానికి, చెరువులో కరవకుండా ఉండడానికి దాదాపుగా ఆ విస్తీర్ణం ఎంత అంటే మన దాదాపుగా మనం కూడా చూసుకోవచ్చు. మొత్తం 2,400 కిలోమీటర్ల విస్తీర్ణకి దాదాపుగా వాళ్ళు పెడుతుంది 40,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవచ్చు. నిన్న చెప్పింది కేటీఆర్ నమామి గంగే అనే ప్రోగ్రామ్ కి కేంద్ర గవర్నమెంట్ దాదాపుగా 2,400 కిలోమీటర్కి 40,000 పెడతా ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఓన్లీ కేవలం 55 కిలోమీటర్లకి 1,50,000 కోట్ల రూపాయలు అయితే మరి కేటాయించింది. ఒకసారి ఆలోచించుకోవచ్చు. 55 కిలోమీటర్లు ఎక్కడ, 2,400 కిలోమీటర్లు ఎక్కడ? కేంద్ర గవర్నమెంట్ ఏమో 40,000 పెడుతుంది, మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమో 1,50,000 పెడతా ఉంది. దాదాపుగా ఇక్కడ ఈ పొంతన చూసుకున్నా కూడా మరి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెడతా ఉంది. అది మరి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ అధిష్టానం ఉన్న పెద్దలకు ఇవ్వడానికి మరి సోనియా గాంధీ అడుగుతా ఉందా, రాహుల్ గాంధీ అడుగుతా ఉందా, ప్రియాంక గాంధీ అడుగుతా ఉందా? తెలంగాణలో మరి రిజర్వ్ బ్యాంకు లెక్క మరి తెలంగాణ సొమ్ము మరి అధిష్టానానికి పంపించమని అడుగుతా ఉన్నారా? ఎందుకంటే ఏదైతే గతంలో కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని చూసాం, ఏదైతే ఓటుకు నోటు కేసు కానీ అవేమో కానీ అడ్డదారులన్నీ కొంతవరకు తొక్కేసిన వ్యక్తులలో సీఎం రేవంత్ రెడ్డి కూడా. అంటే అది అధికారంగా ఇంకా కోర్టు కేసులో ఉంది కాబట్టి మనం అయితే చెప్పలేము.
కానీ ఆ ధోరణి ఉంది కాబట్టి ఆ విషయాలన్నీ ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే ఇంకా చాలా హిస్టరీ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పుకుంటే చాలా హిస్టరీ ఉంటుంది. మరి తెలంగాణ సొమ్మును ఎందుకు ఆదాయం చేద్దాం అనుకుంటున్నాడు? దాదాపుగా 55 కిలోమీటర్ల విస్తీర్ణము, 30,000 ఫ్యామిలీస్, డబుల్ బెడ్రూమ్ అంటే ఈయన కొత్తగా కట్టియట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడే కట్టి ఏమి ఇవ్వట్లేదు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు అలాట్మెంట్ చేస్తా ఉన్నారు. అది ఎవరికి అలాట్మెంట్ చేస్తా ఉన్నారు? ఇంతకుముందు అలాట్మెంట్ చేసిండు కేసీఆర్, కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఎవరైతే మూసీకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తామో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మళ్ళా మూసీ బాధితులు వర్సెస్ మళ్ళీ ఎవరైతే అప్పుడు ముందుగా అలాట్మెంట్ చేసిరో వాళ్ళు కొట్లాడుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఒక అలాట్మెంట్ చేసి వీళ్ళు పంపిస్తారు, మూసీ బాధితులకు కాడికి పంపిస్తారు. ఆడేమవుతుంది, ఇంతకుముందే కేసీఆర్ అలాట్మెంట్ చేసిండు, కాకుండా వాళ్ళకి కొన్ని ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా మొత్తం అలాట్మెంట్ కాలేదు, వాళ్ళకి లోపలికి పోలేదు, డైరెక్ట్ అందులో పంపిస్తా ఉన్నారు. కాబట్టి మరి అక్కడ కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ కాడ కూడా చాలా కొంతమంది గందరగోళంతో చాలా మంది మొన్న చూసాము, ఏదైతే ఈ మూసీ వాళ్ళ వర్సెస్ మళ్ళా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కేటాయించిన వాళ్ళు కొంత ఉద్రిక్త ఏర్పడింది. ఆ విధంలో మరి ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న మూసీ సుందరీకరణ చెప్తా ఉన్నారు, అదైతే మొత్తం ఇక ఇది మూసీ మనకు తెలుసు, ఈ మూసీని మొత్తం సుందరీకరణ చేసేసి ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీలు కడతాడంట, లేకుంటే బిల్డింగ్ పెద్ద పెద్ద పర్యాటక సంబంధించిన వాటిని కడతాడంట. ఇలా కట్టుకొని మరి ఇలా లైట్ ఇవన్నీ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని కూడా చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అన్నట్టు కూడా. సరే, ఈ కొలతలు ఎట్లా కొలుస్తున్నారంటే, సరే ఇక్కడ 100 మీటర్సా, ఇక్కడ 150 మీటర్స్, ఇవన్నీ ఎట్లా కొలుస్తున్నారంటే పైన డ్రోన్లే పోతా ఉన్నాయి, ఇట్లా డ్రోన్లు పోతా ఉన్నాయి, ఇట్లా గీతలు ఇస్తా ఉన్నారు. ఆ డ్రోన్లు ఇట్లా పైన డ్రోన్లు పోతాయంట, ఇట్లా బ్లూ లైన్ వస్తుందట, ఇట్లా రెడ్ లైన్ వస్తుందట, ఇట్లా బ్లూ లైన్ వస్తుందట, రెడ్ లైన్ వస్తుందట. ఇగో ఇల్లున్న ఇల్లును ఊలగొడతామని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే, మీరు వచ్చి టేప్ పెట్టి కొలవండి. మీరు ఇక్కడ మూసీ దగ్గరికి వచ్చి మీరు ఇట్లా టేప్ పెట్టి కొలవండి, ఏది ఎఫ్టీఆర్ జోన్ లో ఉంది, ఏది బఫర్ జోన్ లో ఉంది మీకు తెలుస్తాయి. మీరు డ్రోన్లు ఎగరేసి పైనుండి ఎగరేసేసి మీరు అది ఎట్లా తెలుస్తాయి? టెక్నాలజీ యూజ్ చేస్తా ఉన్నారు. కానీ మీ దగ్గర రండి, మాకు ఆడికి వస్తే మేము చెప్తాం కదా ఏది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నది. చాలా వరకు ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడ 100 మీటర్స్ దూరం ఉన్నా, 150 మీటర్స్ దూరం ఉన్నా కానీ ఇల్లులు కూల్చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమన్నంటే ఆన్లైన్ లో వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తున్నారంట. వాట్సాప్ లో టింగ్ టింగ్ అని పెట్టేసి ఇది మ్యాప్, ఈ పలానా మ్యాప్ లో మరి ఎవరెవరు ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ ఖాళీ చేయాలన్నట్టు కూడా పంపుతా ఉన్నారట. ఇది సరైనది కాదన్నట్టు కూడా నిన్న హైకోర్టు కూడా చివాట్లు పెట్టే దాఖలు ఉన్నాయి. మరి దీని గురించి ఒకసారి ఏమన్నాడు కేటీఆర్ ఏమన్నదాన్ని ఒకసారి మొత్తం చదివే ప్రయత్నం కూడా చేస్తాను. రాబోయే ఎలక్షన్ కోసమే కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకుల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ కోసమే మరి చేస్తా ఉన్నట్టు కూడా చెప్తాంది. నమామి గంగేకు 40,000 కోట్లు అయితే మూసీకి 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు? మూసీ ప్రక్షాళనపై అందరూ ఒప్పించేందుకు ముందుకెళ్లాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులో వాడుకోవాలని చూస్తుంది. 2,400 కిలోమీటరు నమామి గంగే ప్రాజెక్ట్ కి 40,000 కేటాయిస్తే 55 కిలోమీటర్ల మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా ముఖంతో మాట్లాడుతూ ఇందిరమ్మ పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇల్లు కూల్చేయమే ఇందిరమ్మ చెప్పిందా లేకుంటే సోనియమ్మ చెప్పిందా అని అడిగారు. పేదల బాధ హైకోర్టు అర్థమైందని, అందుకే చట్టపరంగా వెళ్లాలని చెప్పిందని కూడా తను చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా తాము అందరినీ ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము, మూసి ప్రక్షాళనపై కూడా అందరినీ ఒప్పించామని, తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లామని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన చేయాల్సిందని, ఇందుకోసం తమ ప్రభుత్వం ఉన్నప్పుడే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP లను నిర్మించామని తెలిపారు. అసలు ఇప్పుడు కొత్తగా మూసిని ఏం చేయాలనుకుంటున్నారో తొలుత ప్రజలకి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడుపుతామంటే కుదరదని, బుల్డోజర్ తాము అడ్డుకుంటామని అన్నారు. 50 ఏళ్ల కింద నిర్మించిన ఇళ్లను ఇప్పుడు కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూసిలో ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు జరిగాయని,
వాటిని పర్మిషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు మనకి ఏదైతే నమామి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ నమామి ప్రాజెక్టు కూడా 40,000తో కేంద్ర గవర్నమెంట్ చేస్తా ఉంది. దాదాపుగా 2,400 కిలోమీటర్లు. అంటే మరి ఆ విస్తీర్ణతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మరి 55 కిలోమీటర్లనే ఉంది మూసి. దాదాపుగా 30,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 30,000 ఫ్యామిలీస్ కి ఎటువంటి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూలగొడితే బాగుంటుంది అని కూడా మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే నిన్న బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడిన విషయాలు అయితే తెలుస్తా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ ఏదైతే అస్సాం కానీ జార్ఖండ్ కానీ ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నట్టు కూడా ఈ వ్యాఖ్యలు కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే వస్తా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయము ఆ రాష్ట్రాలకు కూడా వినిపిస్తాము. ఖచ్చితంగా ఇది ఎక్కడైతే జరుగుతా ఉన్న అన్యాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరు చెప్పి మరి కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా చీల్చి చెండాడతాం అన్నట్టు కూడా ఒక ప్రకటన అయితే కేటీఆర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన ఢిల్లీ అధిష్టానం కూడా కొంతవరకు అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే సీరియస్ ఉంది. ఎందుకంటే ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు మరి జార్ఖండ్ ఇట్లా హర్యానాలో మరి తొందరలో ఉండడం వల్ల మరి ఇక్కడ ఏదైతే ఆ వ్యతిరేకత కాంగ్రెస్ మీద వస్తున్న వ్యతిరేకతని మరి కొంత సేపు ఆగాలని సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానము సూచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది.